ఓకే. రైట్. ఇంకా వైసీపీకి మరో తలనొప్పిగా మారిన దువ్వాడ ఎపిసోడ్ గత 8 రోజులుగా సీరియల్ లాగా ఒకదాని తర్వాత ఒకటి చాలా జనాలకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. అసలు ఏమవుతుందా, మాధురి ఎవరు, వాణి ఎవరు, దువ్వాడ శ్రీనివాస్కి వెళ్తూ ఉన్న సంబంధం ఏంటి, అసలు ఎక్కడ వివాదం స్టార్ట్ అయింది. మరోవైపు మాధురి చాలా ఓపెన్గా చెప్తూ ఉన్నారు, తన మేజరు నేను మేజరు, తనకి పెళ్ళయింది నాకు పెళ్ళయింది, విడాకులు తీసుకోలేదంతే, అందుకనే మేము కలిసి ఉంటున్నాము, మాది అక్రమ సంబంధం కాదు, సహజీవనం అసలే కాదు, మాది అడల్టరీ, కోర్టులు కూడా ఏమీ చేయలేవు ఈ విషయంలో అని చెప్పేసి. సో చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, ఎక్కడైనా అక్రమ సంబంధాలు అవి బయటపడినప్పుడు పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటారు, కోర్టులు కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. సో మాధురి చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు, మాది అడల్టరీ, మేము కలిసి ఉంటాం, తప్పేంటి, మీరెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి అని చెప్పేసి. సో ఇది నైతికమా అనైతికమా అంటే ఖచ్చితంగా అనైతికమే. పెళ్ళయి పిల్లలుండి విడాకులు తీసుకోకుండా వేరే మనిషితో ఉండడం, కలిసి ఉంటున్నామని ఓపెన్గా చెప్పడం అనేది ఖచ్చితంగా అనైతికం. మన సమాజం, మన వ్యవస్థ, మన కుటుంబ వ్యవస్థలు ఇటువంటివి యాక్సెప్ట్ చెయ్యవు. కానీ ఇదే దువ్వాడ శ్రీనివాస్ మీకు గుర్తుండే ఉంటుంది, పలు టీవీ డిబేట్లలో పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళ అంశాన్ని ఎంత సీరియస్గా అగ్రెసివ్గా కార్నర్ చేశారంటే, భారత వివాహ వ్యవస్థ చాలా పటిష్టమైనది, కుటుంబ వ్యవస్థ ఉంటుంది, ఒక రాముడు ఒకే సీత అని చెప్పి ఆయన ఏదో చెప్పారు. ఇప్పుడు జన సైనికులు అదే పదే చాలా చెప్పాడండి. అవునవును, చాలా 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 చెప్పారు. ఇప్పుడు దొరికే సన్యాసి ఆడొక వేదాంతి అన్నట్టుగా రైట్. ఈ వీడు వాళ్ళ బాసు, వాళ్ళ బాస్ అంటే ఎవడో జనాలకు అర్థమవుతుంది. జగన్ ఏం చెప్పదలుచుకోలేదండి పేరు. వీడు ఒక సిద్ధాంతి, ఆడొక వేదాంతి. ఇప్పుడు వీడు ఎక్కడ ఉన్నాడు? వీడి పేరు చట్టపరమైన కేసులు తీసుకోవచ్చు, కేసులు ఫైల్ చేయొచ్చు, వీడే కదా అమ్మాయి మీద కూడా వేయచ్చు. ఈ రోజుకి అంటే ఈ సంసారం అనే వ్యభిచారం చేస్తున్న వీళ్ళిద్దరికి ఈ రోజున చట్టాల ప్రకారం శిక్ష పడకపోవచ్చు, కానీ ఎందుకంటే దాన్ని తీసివేయటం వల్ల క్రూయల్టీ అని ఒకటి ఉందండి, అది కొత్త చట్టంలో కూడా ఉంది. దాని కింద వీళ్ళు ఖచ్చితంగా బుక్ అవుతారు. ఆ వాణి గారి కేసు పెడితే ఇద్దరు బుక్ అవుతారు. గృహహింస చట్టం కింద అంటే గతం 498 అనే 498A ఉందా ఇది? మానసిక వేధింపు కదండి. ఓకే. రెండోది ఏంటంటే గృహహింస చట్టం ఎలాగో ఉంది. ఈ 2 చట్టాల కింద ఖచ్చితంగా వీళ్ళిద్దరు లైబుల్ అవుతారు. ఓకే. వాణి గారు కేసు పెడితే మాత్రం వీళ్ళిద్దరిని కూడా శుభ్రంగా కోర్టుకి తెప్పొచ్చు, చట్టపరంగా కోర్టులు శిక్షించే అవకాశం ఉంటుంది అని చెప్పి. దీనిలో ఏదో తెప్పొచ్చు. దీనిలో ఏదో పెద్ద మనుషులు అది ఇన్వాల్వ్ అయ్యారంట, వాళ్ళనేమో ఏదో రాజీ చేయించే ప్రయత్నం చేశారట. వాణి కొన్ని డిమాండ్లు పెడితే దానికి దువ్వాడ శ్రీనివాస్ సగం డిమాండ్లకే ఒప్పుకున్నారు అన్నది. తర్వాత ఈ మాధురి భర్త కూడా, ఆయన పేరేదో ఉంది నేను మర్చిపోయాను, ఆయన కూడా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ఒకవైపు మాధురి చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు, మాది అడల్టరీ, నేను ఆయన కలిసే ఉంటూ ఉన్నాం, ఆయన నాకు ఫ్రెండు, ఫిలాసఫరు, నేను చనిపోయేటప్పుడు ఆయన నన్ను కాపాడారు అని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ మీద ఉన్న భక్తిని అంతా ఆయన మాధురి తన మాటల్లో చెప్తూ ఉంటే, తన భర్త మాత్రం చెప్తూ ఉన్నారు, మాధురి భర్త, తన మీద నాకు నమ్మకం ఉంది, అటువంటి తప్పు పని చేయదు అని చెప్పి ఆయన ఏదో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి అంటే ఇటువంటివన్నీ కూడా ఫ్యామిలీ కోర్టుల్లోకి వెళితే ఎటువంటి తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది? దీన్ని కోర్టులు పెద్ద సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే జరగాల్సిన చర్చ జరిగిపోయింది, పోవాల్సిన పరువు పోయింది. మీరు మేము వెళ్తే తీసుకో, కానీ ఆ వాణి గారు వెళితే వాళ్ళ పిల్లలు వెళ్తే బట్టి ఖచ్చితంగా తీసుకుంటారు సీరియస్గా. రెండోది ఆ మహాతల్లే చెప్పింది కదా తను ఏం చేస్తున్నాడు అనేది, ఇంకా దానికి వాళ్ళ భర్త సర్టిఫికేట్ అనవసరం. ఇకపోతే ఆ మిగతాదంతా ఇప్పుడు పందులు బురదలు దొరుకుతాయి, మనం ఆ బురద ఇంకా చూడకుండా, పందులు ఇంకా చూడకుండా ఉంటాం బెటర్ సమాజం, లేకపోతే ఆ బురద మళ్ళీ మనకంటే. రైట్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో కాస్త ఊరట, కూటమి ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పుకోవడం,